పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధం ఎవరికి విజయాన్ని ఇస్తుందో తెలియదు కానీ ప్రపంచానికి మాత్రం తీవ్ర నష్టాన్ని మిగుల్చుతుందని అంతర్జాతీయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరో వారం రోజుల పాటు ఇవే పరిస్థితులు కొనసాగితే ప్రపంచం మహా ఆర్థిక మాంద్యంలోకి వెళ్లడం ఖాయమని అంటున్నారు. ప్రపంచ దేశాలు ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య శాంతి చర్చలను సఫలీకృతం చేయకపోతే పెను సంక్షోభాన్ని చూడాల్సి వస్తుందని అంటున్నారు. ఇంతకీ ఏం జరుగుతోంది? ఇప్పట్లో యుద్ధం ఆగకుంటే పరిణామాలు ఎలా ఉంటాయో వాచ్ ది స్టోరీ. ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్త దాడులు, వాటికి ప్రతి దాడులు ప్రస్తుత యుద్ధాన్ని రోజు రోజుకు మరింత సంక్లిష్టం చేస్తున్నాయి. ఈ యుద్ధ పరిస్థితులకు ఇరు పక్షాలతో పాటు ప్రపంచ దేశాలు భారీ మూల్యాన్నే చెల్లిస్తున్నాయి. దీనికి కారణం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ప్రాణాధారమైన చమురు ఈ యుద్ధ క్షేత్రంలో ఓ ఆయుధంగా మారడమే. మరోవైపు ఈ దీర్ఘకాలిక యుద్ధం ఇరు దేశాల మధ్య రాజకీయ, వ్యూహాత్మక గెలుపునకు దారితీయకపోగా తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయేలా చేస్తుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే ముడి చమురులో 20% వాటా కలిగిన హార్ముజ్ జలసంధిని ఇరాన్ తన గుప్పెట్లో తీసుకోవడం అతిపెద్ద సమస్యగా మారింది. ఇరాన్ దాడుల కారణంగా ఈ మార్గంలో నౌకల రాకపోకలు నిలిచిపోవడంతో అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ముడి చమురు ధర $100 నుంచి $200 మార్కును దాటి దూసుకుపోతోంది. దీనివల్ల యూరోప్ దేశాల్లో ఇప్పటికే విద్యుత్ రవాణా ఛార్జీలు ఆకాశాన్ని తాకుతున్నాయి. నిత్యావసర ధరలు పెరిగి సామాన్యుడి బ్రతుకు భారంగా మారింది. ఈ పరిస్థితులతో అంతర్జాతీయ సమాజం వణికిపోతోంది. ఈ చమురు సంక్షోభం కారణంగా ఇప్పటికే ఆర్థికంగా సతమతమవుతున్న పాకిస్తాన్, శ్రీలంక వంటి దేశాలు పూర్తిగా అగాధంలోకి చేరుతున్నాయి. విదేశీ మారక ద్రవ్య నిల్వలు లేక, ఇంధనాన్ని దిగుమతి చేయలేక ఇప్పటికే పాకిస్తాన్ అంతటా అంధకారం అలముకుంది. రవాణా వ్యవస్థ స్తంభించడంతో ఆహార ధాన్యాల కొరత ఏర్పడి అంతర్గత అల్లర్లు మొదలయ్యే ప్రమాదం పొంచి ఉంది. అటు శ్రీలంకలో ఇప్పటికిప్పుడే కోలుకుంటున్న ఆర్థిక వ్యవస్థ ఈ యుద్ధ సెగతో మళ్లీ పతనం అంచుకు చేరుకుంటోంది. అయితే మరో వారం పాటు ఇదే పరిస్థితి కొనసాగితే ఆయా దేశాల్లో ప్రభుత్వాలు కూలిపోయేంత తీవ్రమైన అరాచకం నెలకొన వచ్చునని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యంకు దారితీసే పరిస్థితులు లేకపోలేదని అంటున్నారు. విమానయాన రంగం పూర్తిగా కుప్పకూలడం, అంతర్జాతీయ వాణిజ్యం స్తంభించడం, ఇంధనం కోసం దేశాల మధ్య పెనుగులాటలు కూడా మొదలవుతాయని అంటున్నారు. ఇప్పటికే ఐక్యరాజ్య సమితి, ఇతర అగ్రదేశాలు మధ్యవర్తిత్వం కోసం ప్రయత్నిస్తున్నప్పటికీ ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా పట్టు వీడకపోవడం ప్రపంచాన్ని పెను ప్రమాదంలోకి నెట్టే పరిస్థితులు కనబడుతున్నాయి. వాస్తవానికి పెట్రోల్ ధరలు పెరగడం అంటే కేవలం వాహనం నడపడం మాత్రమే కాదు, అది మన ఆహారం, ఆరోగ్యం, ఉపాధిపై దెబ్బ కొట్టడమే. కాబట్టి దేశాల మధ్య అహంకారం, ప్రతీకారేచ్ఛ పక్కన పెట్టి సామాన్య మానవాళి మనుగడ కోసం అగ్రరాజ్యాలు తక్షణమే జోక్యం చేసుకోవాల్సిన సమయం ఇది. లేని పక్షంలో చరిత్రలో ఈ యుద్ధం ఓ ఆర్థిక సమాధిగా నిలిచిపోవడం ఖాయం.